మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో పెద్ద పులి సంచారం మరోసారి భయాందోళన సృష్టించింది. ముల్ తాలూకాలోని పుల్జరి గ్రామంలో విద్యుత్ లైన్ మరమ్మతులు చేస్తున్న సిబ్బందికి ఊహించని ఘటన ఎదురైంది. పని జరుగుతున్న ప్రదేశంలోకి ఒక్కసారిగా ఓ పెద్ద పులి రావడంతో విద్యుత్ సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు వెంటనే సమీపంలోని విద్యుత్ స్తంభాన్ని ఎక్కారు. దాదాపు గంట పాటు సిబ్బంది స్తంభంపైనే ఉండిపోయారు. పులి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాతే జాగ్రత్తగా కిందికి దిగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల్లో పులుల సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో పెద్ద పులి సంచారం మరోసారి భయాందోళన సృష్టిస్తోంది. ముల్ తాలూకాలోని పుల్జరి గ్రామంలో విద్యుత్ లైన్ మరమ్మతులు చేస్తున్న సిబ్బందికి ఊహించని ఘటన ఎదురైంది. పని జరుగుతున్న ప్రదేశంలోకి ఒక్కసారిగా ఓ పెద్ద పులి రావడంతో విద్యుత్ సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు వెంటనే సమీపంలోని విద్యుత్ స్తంభాన్ని ఎక్కారు. దాదాపు గంట పాటు సిబ్బంది స్తంభంపైనే ఉండిపోయారు. పులి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాతే జాగ్రత్తగా కిందికి దిగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల్లో పులుల సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక పులి సంచారానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్. రైట్ చాలని ఏదైతే మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో కూడా దారుణ ఘటన చోటు చేసుకున్నది. మూల్ తాలూకాలోని అయితే పెద్ద పులి సంచారం అయితే ఆందోళన కలిగిస్తున్నా. ఏదైతే పుల్జారి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కూడా విద్యుత్ లైన్లు మరమ్మతులు చేస్తున్నటువంటి స్థలంలో కూడా ఒక్కసారిగా కూడా పెద్ద పులి ప్రత్యక్షం కావడంతో కూడా ఏదైతే విద్యుత్ సిబ్బంది కూడా అకస్మాత్తుగా అక్కడి నుంచి ఏదైతే వెంటనే స్తంభం ఎక్కి కూడా ప్రాణాలు కాపాడుకున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా కూడా ఆ ప్రాంతంలో ఏదైతే విద్యుత్ స్తంభాలకు సంబంధించినటువంటి లైన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఉదయం ఏదైతే అక్కడ పనులు చేస్తున్న క్రమంలో కూడా పైకి పనులు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారి కూడా పెద్ద పులి అడవిలో నుంచి ప్రత్యక్షమై కూడా వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతానికి చేరుకోవడంతో ఒక్కడేసారి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది పరుగులు పెట్టి వెళ్ళిపోగా మరొక ఇద్దరు అక్కడ పనులు నిర్వహిస్తున్న వ్యక్తులు కూడా స్తంభం ఎక్కి కూడా ప్రాణాలు కాపాడుకున్నారు. గంట సేపు అదే స్తంభం పై కూడా ఇద్దరు విద్యుత్ ఉద్యోగులు ఉండడం కూడా కొంత ఇబ్బంది కలిగింది. ముఖ్యంగా కూడా గంట తర్వాత పులి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు అక్కడి నుంచి వెంటనే దిగి కూడా ఇంటికి వెళ్ళి అంటే ఆఫీస్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా అటవీ ప్రాంతంలో ఏదైతే చంద్రపూర్ జిల్లాకు సంబంధించి కూడా పుల్జారి గ్రామంలో అటవీ ప్రాంతంలో మరమ్మతులు చేస్తున్నటువంటి విద్యుత్ లైన్లు మరమ్మతు చేస్తున్నటువంటి సిబ్బందికి కావచ్చు, ఖచ్చితంగా కూడా వీటి పోటీ ఏదైతే ప్రభుత్వం కావచ్చు, అటవీ శాఖ అధికారులు కూడా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఈ వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా సోషల్ మీడియాలో వైరల్ గా మారి దీనిపై కూడా అధికారులు విచారణ చేపట్టారు. ముఖ్యంగా కూడా పెద్ద పులులు సంచరిస్తున్న సమయంలో కూడా ఏదైతే ఆ ప్రాంతంలో కూడా భారీ కూడా పెద్ద పులు అయితే సంచరిస్తున్నాయి. ఇప్పటికే కూడా పలువురుపై దాడి చేసి కూడా హతమార్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు కావచ్చు, విద్యుత్ లైన్లు మరమ్మతులు చేస్తున్న సిబ్బంది కూడా కావచ్చు, కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా కూడా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి వెళ్లాలంటూ కూడా అటవీ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఏదైతే ఈ ఘటన అయితే ఏదైతే మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో కలకలం అయితే సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. శాలిని. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.